హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన హిందువులు అత్యంత ప్రసిద్ధిగా జరుపుకునే పండగల్లో కృష్ణాష్టమి ఒకటండి. విష్ణుమూర్తి 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించారండి. ఈ పర్వదినాన్నే గోకులాష్టమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి వంటి పేర్లతో పిలుస్తున్నారండి. తల్లులకి బాలకృష్ణుడిగా, చిన్నవారికి చిలిపికృష్ణుడిగా, స్త్రీలకు గోపికా వల్లభుడిగా, పెద్దలకి గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపంలో కొలువై ఉన్నారండి మన చిన్ని కృష్ణుడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సుమారు 5000 సంవత్సరాల క్రితం మధురానగరిలో జన్మించారండి. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి 8వ అవతారంగా జన్మించడం, అలాగే దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా 8వ తేదీన జన్మించారండి. సంస్కృతంలో జన్మ అనే పదానికి జననం అనే అర్థం వస్తుందండి. అలాగే కృష్ణ అంటే 8వ సంఖ్య శ్రావణ మాసంలో కృష్ణపక్షం వస్తుందండి. వీటినన్నిటి కారణంగానే కృష్ణుడు పుట్టినరోజు కృష్ణాష్టమి అని పేరు వచ్చిందండి. వేణుమాధవుడు లోకానికే గురువండి. మనకు గీతను బోధించి మంచి మార్గాన్ని చూపించారండి. చిన్న వయసులోనే కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించారండి. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసును దోచుకున్నారండి. అంతేకాదండి, గోపబాలుడిగా, సోదరుడిగా, అసుర సంహారిగా, ధర్మరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించారండి మన కన్నయ్య. భక్తులు శ్రీకృష్ణాష్టమిని భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా భక్తి శ్రద్ధలతో జరుపుతారండి. శ్రీకృష్ణుడు జన్మాష్టమి రోజుని ఉట్టి కొడతారండి. అసలు కృష్ణుడు ఉట్టి ఎందుకు కొడతారంటే, శ్రీకృష్ణుడు చిన్నతనంలో పాలు పెరుగు దొంగతనం చేసేవారటండి. అందువల్ల ఆ రోజుల్లో మన కన్నయ్య నుంచి తప్పించుకోవడానికి చాలామంది తమ పాలను పెరుగును ఉట్టిలో పెట్టి అందకుండా పైన పెట్టేవారటండి. అయినా సరే శ్రీకృష్ణుడు చాలా తెలివిగా ఆయన స్నేహితుల ఒంటిపైకి ఎక్కి మరీ ఉట్టిలో ఉన్న పాలను పెరుగుని దొంగతనం చేసి మరీ తినేవారటండి. అందుకే చిన్ని కృష్ణుని గురించి ఇప్పుడు పిల్లలకు చెప్పడానికి ఉట్టి కార్యక్రమాన్ని చేస్తున్నారండి. శ్రీకృష్ణుడు జన్మాష్టమి రోజున శ్రీకృష్ణునికి ఇష్టమైన వెన్నను నైవేద్యంగా పెడతారండి. తులసి అంటే శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతికరమైందండి. కృష్ణాష్టమి రోజున తులసిని కూడా సమర్పించాలి. ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు కలియుగంలోనూ పూజలు అందుకుంటున్నారండి. శ్రీకృష్ణుడు గోవులను సంరక్షిస్తాడు కాబట్టే కృష్ణాష్టమి రోజు ఈ గోవులకు ప్రత్యేక పూజలు చేస్తారండి. శ్రీకృష్ణుడు కథతో సంబంధం ఉన్న స్థలాలు అన్నీ ఇప్పుడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలు అయ్యాయండి. శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఒక అద్భుతమేనండి. ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందామండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.